ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవైతే నేను నుమాష్లో నుంచి పర్చేస్ చేసిన ప్రోడక్ట్స్ అనమాట. సో ఇవి మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ ప్రోడక్ట్ ఇది నుమాయిష్లో కాదు, నుమాయిష్ బయట ఉంటుంది కదా. సో ఇలా సెట్ ఆఫ్ 2 వచ్చాయి. నాకు ఎంత 350 ఏమో చెప్పాడు. ఫైనల్గా అయితే 200కి అయితే తీసుకున్నాను, అంటే 100 రూపీస్కి ఒకటి. సో ఇక్కడ ఇలా డెకరేట్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా అయితే తీసుకున్నానండి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ అనమాట, ఫ్లవర్ పాట్. చాలా బాగుంది. తర్వాత వచ్చేటప్పటికి బెడ్షీట్స్. ఇవి బెడ్షీట్స్ చాలా బాగున్నాయి, మెటీరియల్ కూడా చాలా సూపర్గా ఉంది. ఇదేంటంటే కాటన్ మెటీరియల్ అనమాట. సో కాటన్లో అంటే ఇంకా కలర్స్లో నాకు దొరికిన ఆప్షన్స్ అయితే ఇదే అనమాట. ఇది ఎల్లో కలర్, ఇలా గ్రీన్ వచ్చింది కదా, వైట్ పైన ఎల్లో గ్రీన్, చాలా బాగుంది. ఇది డబుల్ బెడ్షీట్ అండి. దీంతో పాటు మనకి పిల్లో కవర్ కూడా వస్తుంది అనమాట. సో పిల్లో అండ్ బెడ్షీట్ ఇవి రెండు కలిపి నాకు 500 రూపీస్కి అయితే ఒకటైతే ఇచ్చారు. సో ఇంకా దాంట్లోనే ఇంకొక కలర్ అయితే తీసుకున్నాను, సమ్ బ్లూకి ఎల్లో అండ్ వైట్లో. ఈ కాంబో కూడా బాగుంది. మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి, చాలా బాగుంది మెటీరియల్. దీనికి కూడా అంతే, మనకి పిల్లో కవర్స్ ప్లస్ అవి రెండు వస్తాయి అన్నమాట. 2 పిల్లో కవర్స్ వస్తాయి, చూస్తున్నారు కదా. సో ఇవి 2 పిల్లో కవర్స్ అండ్ బెడ్షీట్ అయితే వస్తుంది సేమ్ ఇవి రెండుకి. ఇది కూడా 500 రూపీస్కి ఒకటండి. ఇవి కూడా 500 రూపీస్కి ఒకటి. ఇంకా దాంట్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీకు. 1000 రూపీస్కి 3 అలా ఉన్నాయన్నమాట. సో నాకు ఇదైతే కొంచెం మంచి కాటన్లో అనిపించింది. యాక్చువల్గా 500 రూపీస్కి 2 బెడ్షీట్స్ కూడా ఉండేనంట, బట్ స్టాక్ అయిపోయింది. మనం లాస్ట్లో వెళ్ళాం కదా, మిడిల్లో వెళ్తేనేమో దొరికేదేమో అనిపించింది నాకైతే. సో ఇవి 2 అయితే బెడ్షీట్స్ అండి. తర్వాత ఈ మసాలా ఒకటైతే తీసుకుంటాను. ఇదేంటంటే గోబీ మంచూరియా అండ్ చికెన్ మంచూరియా మసాలా. ఇది 100 రూపీస్కి 2 అయితే ఇచ్చారు. నేను ఒక 4 అయితే తెచ్చుకున్నానండి. అవేంటంటే మంచూరియా ఇవి చేసినప్పుడు జస్ట్ ఇది వాటర్లో కలిపేసి, మనం గోబీ మనం బాయిల్ చేసి పెట్టుకొని జస్ట్ అల్లం ముంచి వేసేస్తే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అంటే మనం హోటల్లో చేస్తారు కదా, సేమ్ అట్లానే ఉంటుంది అనమాట. సో అట్లా అని చెప్పేసి ఇది ఒకటైతే తెచ్చుకున్నాను నేను. అంటే ఇవి ఒక 4 ప్యాకెట్స్ అయితే తెచ్చాను. 100 రూపీస్కి 2. దీంట్లో ఏం బార్గెనింగ్ చేసేది లేదండి. సో వాళ్ళు ఎంత అంటే అంతే ప్రైస్ అనమాట. తర్వాత వచ్చేటప్పటికి డ్రెస్సెస్ చూసారు కదా మీరు అక్కడ. సో ఈ డ్రెస్ ఒకటైతే తీసుకున్నాను, ఓకే అనిపించింది. అంటే ఇట్లా మనకి సో ఇలా అయితే వస్తుంది, ఇట్లా స్ట్రిప్డ్. సో ఏ సైజ్ వాళ్ళకైనా వచ్చేస్తుంది అనమాట. అండ్ మనకి హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఇలా రఫుల్లా ఉంటుంది కదా, సో రఫుల్ స్లీవ్స్ లాగా ఉందన్నమాట. సో ఇది ఇలా వస్తుంది. యాక్చువల్గా ఏదేంటంటే బిలో షోల్డర్ వస్తుంది చూడండి, అలాంటి డ్రెస్. అప్పుడు అర్థం కాలేదు నాకు. సో నేను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చూస్తే అర్థమైంది. సరే ఓకేలే, ఇంకా మళ్ళీ రిటర్న్ చేసేది లేదు కదా అనేది ఉంచాను. ప్రింట్ అయితే చాలా బాగుంది అండ్ మెటీరియల్ కూడా బాగుందండి, సాఫ్ట్ ఉంది, రేయాన్ మెటీరియల్ లాగా కొంచెం కూల్గా అనిపించింది. ఫుల్ లెంత్ అనమాట, మనకి కింద నీ వరకు అయితే వస్తుంది ఈ డ్రెస్. చాలా బాగుంది అన్నట్టుగా అయితే తీసుకున్నాను. ఇది వచ్చేటప్పటికి 600 రూపీస్ అనమాట. ఇంకా దీంట్లో ఏం బార్గెనింగ్ చేసినా తగ్గించేలా లేరండి. 600కి ఒకటి, ఇంకా అంతే, అలాగే తీసేసుకోవాలి మనం కూడా. సో దిస్ ఇస్ అ నెక్స్ట్ డ్రెస్. దీంట్లో కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, మీరు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చూసారు కదా, లైక్ ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఇది రేయాన్, ఇంకా జార్జెట్ మెటీరియల్లో కూడా చాలా కలెక్షన్ అయితే ఉంది. సో ఇంకా ట్రయల్ వేసేది లేదు కదా అన్నట్టుగా నేనైతే ఒకటే తీసుకొచ్చాను. బట్ ఇది ఏంటంటే స్ట్రెచబుల్ కదా, సో స్ట్రెచబుల్ అంటే ఎంతవరకైనా స్ట్రెచ్ అవుతుంది. సో అలా అని చెప్పి అయితే ఇది ఒకటైతే తీసుకున్నానండి 600 రూపీస్కి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది సోఫా కవర్ అనమాట. సో ఇది మాది కొంచెం బ్లూ కలర్ సోఫా. సో అలా అని గ్రే కలర్ బ్లూ కలర్ కొంచెం కాంబో ఉంటుంది కదా అని తీసుకున్నాను. మనకి ఇలా ఫ్లవర్ అంతా అయితే వచ్చిందండి. సో చూస్తున్నారు కదా, ఇలా బ్లూ కలర్ వస్తుంది కింద మనకి. అదేంటంటే నేను 2 పీసెస్లా ఉంటుంది అనుకున్నాను, బట్ ఏంటో మొత్తం ఒకటే పీస్ ఉంది. సో మనకు కావాలంటే మళ్ళీ కట్ చేసుకోవాలి. అండ్ మాది కొంచెం ఎల్ షేప్డ్ సోఫా అనమాట. సో ఇంకా చూడాలి, ఇంక ఇది ఎలా కట్ చేయాలి ఏంటి అనేది అయితే చూడాలి. ఇది మెటీరియల్ అయితే చాలా బాగుందండి, అంటే మనం వేసుకోవచ్చు, వాషబుల్ కూడా. సో ఇలా మనకి వస్తుంది మెటీరియల్. కింద ఇలా బ్లూ బార్డర్ వస్తుంది, ఇక్కడ మిడిల్లో ఇలా గ్రే బార్డర్, అండ్ ఇక్కడ కూడా మొత్తం గ్రే కలర్ రోజెస్ ఇలా ఒక ప్యాటర్న్ లాగా అయితే ఉందన్నమాట. సో ఇది ఒకటైతే వేసుకోవచ్చు ఇంట్లో అట్లా. నేను ఆల్రెడీ వేసాను, ఒకసారి అయితే చూడండి వీడియో. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి 400 రూపీస్ అనమాట. సో దీంట్లో ఇంకేమీ బార్గెనింగ్ ఏం లేదండి. సో 400కి అయితే ఇచ్చారు, ఇంకా 400కి తక్కువ అయితే లేదు. ఇంకా కలర్స్ చాలా ఉన్నాయి, లైక్ ఎల్లో, మెరూన్ అండ్ పింక్, రెడ్, అలా ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. సో యూ కెన్ ట్రై ఓవర్ దే.
అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మ్యాట్ అనమాట. మ్యాట్ చాలా బాగుంది అని తీసుకున్నాను. ఎట్లాగో కార్పెట్ తీసుకుందామనేది ఒకటి ఉండే మైండ్లో. సో ఇంకా ఫైనల్గా అయితే చూస్తే ఇలా ఇలా బ్రౌన్ కలర్ అయితే బాగుంటుంది అనిపించింది. మరీ లైట్ కలర్స్ అంటూ ఊరికే నల్లగైపోతాయి, సో అంత బాగా కనిపించవు కదా. సో అట్లా అని చెప్పి తీసుకున్నాను. బాగుంది ఇది. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇలా బ్రౌన్ వస్తుంది, కొంచెం లైట్ బ్రౌన్, ఇంకో కొంచెం లైట్. సో ఇక్కడ వైట్, సేమ్ ఇంకా అదే ప్యాటర్న్ రిపీట్ అనమాట. ఇలా అయితే వచ్చింది ప్యాటర్న్. సో మనము ఇక్కడ హాల్లో లేకపోతే బయట అలా వేసేసుకోవచ్చు, లివింగ్ రూమ్లో అయినా హాల్లో అయినా వేసుకోవచ్చు. సో అలా అని చెప్పి తీసుకున్నాను. అంటే మనకి బ్రౌన్ కలర్ లైక్ కబోర్డ్స్ ఉన్నాయి కదా, సో వాటికి అలా బ్రౌన్ అన్నట్టుగా అయితే తీసుకున్నానండి. ఇంకోటి గ్రే కలర్ కూడా చాలా బాగుండు. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి యాక్చువల్గా అయితే నాకు 3000 అని చెప్పారు, కాకపోతే నేను 2000కి అడిగాను. లాస్ట్ 2500 అన్నారు, బట్ ఫైనల్గా అయితే నేను 2000కి అయితే తీసుకొచ్చానండి. సో ఇదొకటి, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అంటే చాలా సాఫ్ట్గా బాగుంది కూడా, సూపర్ ఉందన్నమాట. సో బై చేయొచ్చు, వర్త్ అని అయితే అనిపించింది. ఆన్లైన్లో కూడా ఉన్నాయండి ఆప్షన్స్, కాకపోతే మనం వెళ్ళి అంటే పట్టుకొని ఆ ఫీల్ చూస్తే బెటర్ కదా అన్నట్టుగా అయితే అనిపించింది. ఇదైతే వాషబుల్, సో వాషబుల్ కాబట్టి తీసుకోవడం బెటర్ అన్న ఫీలింగ్తో అయితే నేను ఒకటి తీసుకొచ్చాను 2000 రూపీస్కి. అండ్ ఇవండి ఫైనల్గా నేను నుమాష్లో నుంచి తీసుకొచ్చినవి. యాక్చువల్గా క్రాకరీ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి, తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే ఈ మ్యాట్ పట్టుకొని ఇవన్నీ పట్టుకొని క్రాకరీ అనేటప్పటికి మళ్ళీ ఇంకొకసారి వెళ్దాంలే అని అయితే వచ్చేసానండి. చాలా బాగున్నాయి క్రాకరీ కూడా. సో మళ్ళీ ఒకసారి వెళ్తే చూస్తాను, వెళ్తే కొంచెం క్రాకరీ డిన్నర్ సెట్ లాంటివి తీసుకోవాలి అని అనుకుంటున్నాను. సో చూడాలి. సో ఫైనల్గా అయితే ఈ ప్రోడక్ట్స్ అనమాట ఈసారి తీసుకున్నవి. ఎక్కువ అయితే తీసుకోలేదు, ఎందుకంటే ఏవి తీసుకోవాలో అవే కొంచెం మైండ్లో పెట్టుకొని అయితే వెళ్ళాను. ఫైనల్గా అయితే ఇవి తీసుకొచ్చానండి. సో దాట్స్ అ వీడియో అండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ న్యూమాయిస్ వచ్చేటప్పటికి 18th ఇస్ లాస్ట్ డే అనమాట. సో ఇవాళ సాటర్డే కదా, సండేకి లాస్ట్. సో ఏమన్నా ఆప్షన్స్ అంటే వెళ్ళే ఇది ఉంటే వెళ్ళండి. అండ్ వెళ్తే ఏంటి అంటే 3:30 ఆ టైంకి అయితే వెళ్తే అయితే కొంచెం రష్ అయితే తక్కువ ఉంది. అదే మనము 6, 7 ఆ టైంకి వెళ్తే కొంచెం రష్ అయితే ఎక్కువ ఉందన్నమాట. సో వెళ్తే కొంచెం ముందే వెళ్ళండి, వెళ్తే మనం ఇంకెక్కువ ఆప్షన్స్ తిరగవచ్చు, చూడొచ్చు. రష్ ఎక్కువైపోతే కూడా కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది కదా, సో అలా అని చెప్పేసి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మేము ముందు ఉంటానండి. టిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యూ. బాయ్.